హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తెలుగు అమ్మాయితో ముచ్చట్లు. సో ఇది వచ్చేసి డే 3 ఇన్ కాశ్మీర్. ఈరోజు వచ్చేసి మనం ఒక్క దగ్గరికే వెళ్ళాము. అండ్ అది కూడా ఏమవుతుందంటే చాలా లాంగ్ డిస్టెన్స్ అనమాట. మనం ఉండే శ్రీనగర్ హోటల్ నుంచి అక్కడికే 3 hours పడుతుంది. మళ్ళీ అక్కడ నుంచి మనం ఉండే స్టేకి కూడా 3 hours ఉంటుంది. సో చాలా లాంగ్ కాబట్టి అది ఒక్కటే సరిపోయింది ఆ రోజుకి. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు మనం వెళ్ళేది సోన్మార్గ్ ఈజ్ located at an altitude of 2740 meters. Sonmarg is the gateway of లడఖ్కి ఇది ఒక గేట్వే అంట. అండ్ ఇది లిటరల్గా ఒక 5 నుంచి 10 kilometers వరకు వే ఉంటుంది మనం వెళ్ళడానికి. ఇప్పుడు చూపిస్తున్నాం కదా, అటు ఇటు మొత్తం మంచు. అంత మంచులో ఒక 5 to 10 kilometers వరకు అంతే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కింద నుంచి పైకి మనకు ఒక వెహికల్ ఉంటుంది, చిన్న చెప్పాం కదా అక్కడ ఉన్నట్టే, కానీ దానికన్నా కొంచెం పెద్దగా ఉంటాయి ఇక్కడ వెహికల్స్. దానికి ఒక ప్రైస్ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మేము మెయిన్గా ఎంజాయ్ చేసింది ఏంటంటే, మేము సాంగ్స్ షూట్ తీసుకున్నాం. ఇక్కడ మనకి ఒక ఫోటోగ్రాఫర్స్ అంటూ ఉంటారు, అక్కడ సాంగ్ షూట్ తీసుకున్నాము. అవి నేను రీల్స్లో పెట్టాను, చూసి ఎంజాయ్ చేయండి. మా ఇద్దరివి పేడ్స్గా 2 ఉంటాయి, పాపది ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా మస్తు ఉంటుంది. అక్కడికి సోన్మార్గ్ వెళ్తే మాత్రం ఇది ఖచ్చితంగా తీసుకోండి. కొంతమంది ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ అని కూడా తీయించుకుంటున్నారు. చాలా బాగున్నాయి. చాలా నా షూట్ మాత్రం చాలా నచ్చింది. ఈ మొత్తం కాశ్మీర్ ట్రిప్లో మెయిన్ నాకు నచ్చినవి ఏంటంటే ఈ షూట్ సాంగ్స్ చాలా బాగా తీశారు వాళ్ళు. అక్కడ మనకి కెమెరామెన్స్ ఉంటారు, చాలా బాగా చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి ఇదే వెహికల్, పైనుంచి కిందికి ఇదే వెహికల్ మీద వస్తాం, ఇదే వెహికల్ మీద పైకి వెళ్తాము. మనకు ఒక చిన్న స్లిప్ ఇస్తారు అంతే. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు నేను పైనుంచి వచ్చిన తర్వాత నేను ఒక్కదాన్ని వస్తున్నాను అండ్ పాపని మా హస్బెండ్తో పంపిస్తున్నా. ఇది సోన్మార్గ్ అనేది చాలా ఇట్లా క్రాసింగ్స్, కింద పడిపోతామేమో అనిపిస్తుంది కానీ పడిపోము. ఎంత ఇబ్బందిగా ఉంటుంది. మస్తు పోయేటప్పుడు అంత అనిపించలే, కానీ వచ్చేటప్పుడు చాలా భయం వేసింది. ఫుల్ ఏడ్చాను. నేనే ఇట్లుంటే బర్ఫీ పరిస్థితి ఏందని మస్తు భయం వేసింది. నేను అక్కడ ట్రావెల్ అవుతుంటే కూడా బర్ఫీ ఎలా ఉందో ఇదే ఉంది. మా హస్బెండ్ ఉన్నాడు, భయం అవుతా ఉంది. చూడండి నా పరిస్థితి ఎట్లా వస్తుందో, నేను ఏడ్చుకుంటూ వచ్చేస్తూనే ఉన్నా. అది కూడా ఏడుస్తుందంట మమ్మీ అని. సో ఒక ఏమంటారు, మదర్ అండ్ డాటర్ ఎమోషన్ అనేది ఉంటుంది, అది మా పరిస్థితి అక్కడ. కానీ చాలా భయం వేసింది. కిందికి వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ భయపడ్డా. నేను పైకి వెళ్ళేటప్పుడు అంత అనిపించలే, కానీ వచ్చేటప్పుడు మస్తు భయపడ్డాం. అండ్ అది వచ్చేసి మేము వచ్చి ఫుడ్ తిన్న తర్వాత ఇక్కడ మేము వచ్చేసి ఒక షాపింగ్ మాల్ లాగా తీసుకెళ్ళారు. ఇక్కడ ఏమంటారు, షాల్స్ తీసుకోమని పంపించారు, కానీ పెద్దగా షాల్స్ ఏం నాకు నచ్చలేదు. అండ్ చాలా చాలా కాస్ట్లు, అసలు బీభత్సమైన కాస్ట్లీ ఉన్నాయి. ఒక 4 ఏమో తీసుకున్నా. అవి కూడా నార్మల్, ఒక బేసిక్ ఇక్కడ మనకి ఎంత అవసరమో అంతవరకే తీసుకున్నాను. అండ్ ఇది షాల్స్ చేసే మెషిన్ అంట. అప్పట్లో వాళ్ళందరూ చేసే షాల్స్ చేసే మెషిన్, దారాలు వాటికి సంబంధించినవి. అండ్ ఇక్కడ వచ్చేసి షాల్స్, డ్రెస్సెస్, స్వెటర్స్, శారీస్, డ్రెస్ మెటీరియల్స్ చాలా ఉన్నాయి, కానీ నాకు నచ్చలేదు. కమింగ్ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.